బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మళ్ళీ సొంత గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కాసేపట్లో సీఎం జగన్తో భేటీ కాబోతున్నారు. దీంతో ఆయన మళ్ళీ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. మంగళగిరి టికెట్ రాదనే ఉద్దేశంతో ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఆర్కే మళ్ళీ జగన్తో భేటీ కానుండడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఆర్కే వ్యవహారం ఎలా చూడాలి, ముఖ్యంగా ఇందులో వాస్తవం ఎంత అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారు. దాదాపుగా ఇది ఖరారైందనే చెప్పొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన సన్నిహితులు కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ నేత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారనేది ఒక స్పష్టత అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా తన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అటు ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరు కావచ్చు, ఆ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి లేకుండా కొంతమంది అడ్డుపడినటువంటి వైనం కావచ్చు, ఇవన్నీ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీవ్ర స్థాయిలో బాధించాయి. ఆ క్రమంలోనే ఆయన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇమడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా గత కొద్ది రోజులుగా ఆయనకు సరైన సమాచారం లేకపోవటం, ఒక రకంగా ఆయన పార్టీలో చేరినట్లు కూడా చేరినప్పటికీ సరైన గుర్తింపు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా అసంతృప్తితోనే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని పసిగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనతో రాయబారం జరిపే ప్రయత్నం అయితే చేసింది. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డితో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఆయన యొక్క అసలు ఎందుకు పార్టీ నుంచి వెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు. ఒక రకంగా విజయసాయిరెడ్డి మాటలకు ఆయన కొంత తిరిగి పార్టీలో చేరేందుకు ఒక అంగీకారాన్ని అయితే తెలపడం జరిగింది. అదే సమయంలో మరోవైపు తన సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా తమ్ముడు రామకృష్ణారెడ్డికి నచ్చజెప్పి తిరిగి పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఎత్తు అయితే, మరోవైపు కీలకమైనటువంటి మంగళగిరి నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ ఈ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలన్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆయన ప్రజలకు చేరువవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో గతంలో కంటే బలోపేతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే బయటికి వెళ్లారో అక్కడ సరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి అయితే లేదు. తెలుగుదేశం పార్టీలో ఉండి గతంలో ఓటమి పాలైనటువంటి గంజి చిరంజీవిని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని అక్కడ ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఈ అభ్యర్థుల ఖరారు విషయంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, గంజి చిరంజీవి వీళ్ళందరూ కూడా అభ్యర్థిత్వం ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఐపాక్ నిర్వహించినటువంటి సర్వేలో మాత్రం ఈసారి అక్కడ బలమైనటువంటి నాయకులు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. తప్పనిసరిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే అందుకు సూటబుల్ పర్సన్. లోకేష్ ఢీకొనాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి అభ్యర్థి మాత్రమే అక్కడ ఉండాలని కూడా ఐపాక్ టీం చాలా స్పష్టంగా నిన్న జరిగినటువంటి భేటీలో జగన్మోహన్ రెడ్డికి తేటతెల్లం చేసింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పురమాయించి రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి
ఏదో విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆయన సూచించడంతో విజయసాయిరెడ్డి ఒప్పించి ఆయన పార్టీలో చేరే విధంగా ఒప్పించినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే గంజి చిరంజీవి మంగళ ఆళ్ళ రామకృష్ణ వ్యవహారానికి సంబంధించి గతంలో పార్టీ మారిన తర్వాత ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో రాజకీయ సన్యాసం అయినా తీసుకుంటాను కానీ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళనని ఒక ప్రకటన చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఒకవేళ పార్టీలోకి వెళ్తే ఆయనకి ఎలాంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది? రవీంద్ర, ఎందుకంటే గతంలో ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎక్కడా కూడా విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయలేదు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన కాదని కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం, అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మరో వర్గం పార్టీ వ్యవహారాలను గ్రూపులుగా విడిపోయి వేరు కుంపట్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, ఇవేవి కూడా ఆయనకు నచ్చనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన ప్రయత్నించినప్పటికీ అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అసలు మంగళగిరిలో ఏం జరుగుతుందన్నటువంటి విషయాన్ని అధినేత దృష్టికి వెళ్లకుండా నిలువరించినటువంటి నేపథ్యంలోనే తాను ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తితోటి పార్టీ నుంచి బయటకు రావటం జరిగింది తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎక్కడ విమర్శలు అయితే చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకు నచ్చకపోవటం వల్లే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నానని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంగళగిరిలో బీసీలకు టికెట్ ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయంతో అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు చాలా ఎక్కువగా ఉంటారు. అక్కడ బీసీ సామాజిక వర్గం బలోపేతంగా ఉండటంతో ఈసారి రెడ్డి సామాజిక వర్గం కంటే బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తేనే మంచిదన్నటువంటి అభిప్రాయానికి అటు సర్వేలు కూడా చెప్పడంతో బీసీలకు ఇద్దామన్నటువంటి ఆలోచనతో ఒక నిర్ణయాన్ని తీసుకొని అక్కడ గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రాబోతున్న నేపథ్యంలో తిరిగి ఆయనకు టికెట్ ఇస్తారా, లేదంటే బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి రామకృష్ణారెడ్డిని నియోజకవర్గం మొత్తం అతని గెలుపు కోసం ప్రయత్నం చేయమని సూచిస్తారా, భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటైతే రాబోయే రోజుల్లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తా ఉన్నటువంటి హామీ ఇస్తారా, ఇవన్నీ కూడా పార్టీ అంతర్గతంగా విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వివరాలు మాత్రం ప్రస్తుతానికైతే మనకు బయటకు వెల్లడించినటువంటి పరిస్థితి. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పర్యాయాలు కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. మొన్న గవర్నమెంట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి గ్యారంటీగా వస్తుందని అందరూ భావించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా 5 ఏళ్లు గడిచిపోయినా కూడా ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో పాటు ఇచ్చిన హామీలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవటం, ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఆయన పార్టీని వీడి బయటకు వెళ్ళిపోవటం జరిగింది. రవీంద్ర, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మొత్తానికి పొలిటికల్ సర్కిల్లో ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి.